హలో ఫ్రెండ్స్, ఈ రోజు నేను మన హౌస్ హెల్తీగా ఉంచే కొన్ని బెస్ట్ ప్రాక్టీసెస్ గురించి చెబుతున్నాను. కుటుంబ సభ్యుల ఆరోగ్యాన్ని కాపాడడంలో ఇంటి నిర్వహణ కీలకం. పరిశుభ్రమైన ఇల్లు మంచి ఆరోగ్యానికి సంకేతం. కాబట్టి ఇంటిలో ఆరోగ్యకరమైన వాతావరణానికి అవసరమైన మార్పులు చేసే బాధ్యత మనపైనే ఉంటుంది. ఇంటిలో నివసించే వారి ఆరోగ్యాన్ని గాలి, ఉష్ణోగ్రత, శబ్దం, కాంతి మరియు రేడియేషన్ అనేవి ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తాయి. ప్రతి లివింగ్ రూమ్కు తెరిచి ఉంచిన 2 కిటికీలు ఉండాలి. గాలి ఫ్రీగా కదలడం కోసం 2 కిటికీలు లేదా కిటికీలు మరియు తలుపులు అపోజిట్ డైరెక్షన్లో ఉండాలి. ఎందుకంటే ప్రతి గంటకు గదిలో పాతగాలి మొత్తం 3 సార్లు బయటకు వెళ్లి కొత్త గాలి రావాలి. ఒకవేళ గదిలో గాలి బయటకు వెళ్లలేకపోతే ఎగ్జాస్ట్ ఫాన్స్ ఉపయోగించాలి. ఇండోర్ వాయు కాలుష్యం తగ్గించడానికి పొగరాని శుభ్రమైన వంట ఇంధనాలు ఉపయోగించాలి. కుటుంబ సభ్యుల ఆరోగ్యం కోసం ఇంటిలో స్మోకింగ్ చేయకూడదు. ఏసీను వాడేటప్పుడు టెంపరేచర్ 25 డిగ్రీల సెల్సియస్ దగ్గర ఉంచడం మంచిది. ఇంటి బయట మరియు లోపలి టెంపరేచర్ల మధ్య గ్యాప్ 20 డిగ్రీల లోపు ఉండాలి. అంటే ఇంటి బయట 40 డిగ్రీస్ ఉంటే ఇంట్లో 20 డిగ్రీస్ కన్నా తక్కువగా ఉండకూడదు. ఎందుకంటే ఎక్కువ టెంపరేచర్ గ్యాప్కు శరీరం అలవాటు పడలేదు. రూమ్ టెంపరేచర్ 24 నుంచి 27 డిగ్రీల మధ్య మాత్రమే ఉండాలి. థర్మల్ కంఫర్ట్ కోసం తలుపులు కిటికీలను తెరవడం మరియు మూయడం చేయాలి. సమ్మర్లో హీట్ కంట్రోల్ కోసం సీలింగ్ ఇన్సులేట్ చేయవచ్చు. రూఫ్ గార్డెన్ పెంచినా గదుల్లో ఉష్ణోగ్రత కంట్రోల్ అవుతుంది. సమ్మర్లో ఎనర్జీ సేవ్ చేసి తక్కువ హీట్ కలిగించే ఎల్ఈడి ల్యాంప్స్ వాడటం ఉత్తమం. అదే శీతాకాలంలో ఒక 100 వాట్ ఇన్కాండిసెంట్ బల్బ్ వాడితే రూమ్ హీట్ అవుతుంది. సాధారణ మాటలు సుమారు 60 dB శబ్దాన్ని ఉత్పత్తి చేస్తాయి. ఒకవేళ ఇంటిలో శబ్దం రెగ్యులర్గా 90 dB మించి ఉంటే దాని వలన మెల్లగా అనేక ఆరోగ్య సమస్యలు మొదలవుతాయి. వినికిడి లోపం, చెవుల్లో ఎప్పుడూ ఇలా శబ్దం వినపడడం, వాంతులు, ఏకాగ్రత కోల్పోవడం మరియు సైకలాజికల్ స్ట్రెస్ కలుగుతాయి. వీటిని నివారించాలంటే ఇయర్ బడ్స్ ధరించడం మంచిది. ఇంట్లో ప్రతి గదిలో నాచురల్ లైటింగ్, ట్యూబ్ లైట్ వేయకుండా న్యూస్ పేపర్ చదవగలిగేంత కనీసం ఉండాలి. లైట్ యూనిఫార్మ్గా, స్థిరంగా, మెరుపులు లేకుండా ఉండాలి. నీడలు షార్ప్గా పడకూడదు. సీలింగ్ తెలుపు రంగులో ఉంటే నాచురల్ లైట్ మాక్సిమం ఉపయోగపడుతుంది. ఇంట్లో లైట్ కలర్స్ నాచురల్ లైట్ కలర్కి దగ్గరగా ఉండాలి. నాచురల్ లైట్ నార్త్ సౌత్ డైరెక్షన్ ఇంట్లో యూనిఫార్మ్గా పడుతుంది. ఇంటి ప్రాంగణంలో సెల్ ఫోన్ టవర్లు వంటి రేడియేషన్ కలిగించే పరికరాల ఏర్పాటుకు అనుమతించకపోవడం మంచిది. రేడియేషన్ ప్రభావం స్టార్టింగ్ని గుర్తించడం కష్టం. అలాగే ప్రతి వ్యక్తి రేడియేషన్ ఎక్స్పోజర్కి వివిధ రీతుల్లో స్పందిస్తారు. ఇంట్లో అక్వేరియంలు ఉంటే అనేక లాభాలు ఉన్నాయి. అది ఇంట్లో తేమను ఉంచుతుంది. కొన్ని స్టడీస్ ప్రకారం ఇంట్లో అక్వేరియంలు లేదా చిన్న నీటి ప్రవాహాలు ఉంటే బీపీ కంట్రోల్ అవుతుంది. ఇంటిలో పెంపుడు జంతువులకు ప్రత్యేకంగా నిద్ర మరియు టాయిలెట్ ఏరియాస్ ఉండాలి. ఇంటి పరిసరాల్లో అలర్జీ కలిగించే పార్థీనియం వంటి కలుపు మొక్కలు ఉండకూడదు. వాటి వలన కొన్నిసార్లు ఆయాసం వంటి ఇబ్బందులు రావచ్చు. మీకు ఈ వీడియో నచ్చితే ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయండి. నమస్తే.